అదే సమయంలో అందరూ లేచి ఒక ప్రతిజ్ఞ చేయాలి. మతముడు ఒక్క నిమిషం మాట్లాడుతా, టైం లేదు. మళ్ళా నాకు ఒక లీప్ వన్ ఇన్స్టిట్యూట్ వచ్చింది, మాట్లాడదాం, టైం ఉంది. అదే మా గిఫ్ట్ ఇస్తే ఇస్తాడు, మనం కూడా ఇంకా బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇద్దాం. దాంట్లో ఏమేమి తక్కువ లేరు. తెలుగు వారి సత్తా ఏంటో, గిఫ్ట్లు ఏంటో అవన్నీ మనం చూసా తమ్ముళ్ళు. అలాంటి గిఫ్ట్లు నాకు కూడా తెలుసు. ఎక్కడ ఓసారి ఆయన మాట్లాడిన మాటలు చూశారు, వాడిన భాష చూశారు. నాకు సభ్యత ఉంది. నా దగ్గర పనిచేసిన వ్యక్తి నన్ను మారిగా తిడితే ఎంత బాధ ఉందో. అయినా కూడా మీకోసం పడతా, అవసరమైతే సమర్థవంతంగా తిప్పి కొడతాను తప్ప వదిలిపెట్టమని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు అందరూ లేచి ప్రతిజ్ఞ చేయాలి. కుడి చేయి ముందర పెట్టాలి. మీ అందరిలో కూడా ఒక ఆవేశం ఉంది. ఆ ఆవేశాన్ని కార్యాచరణకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గట్టిగా చెప్పాలి. పూరిటి గడ్డకు సేవ చేసుకునే అవకాశంగా భావించి ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఉత్సాహంతో పాల్గొంటాను. అశాస్త్రీయ విభజన కారణంగా ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మలచడమే నా కర్తవ్యంగా స్వీకరించి చిత్తశుద్ధితో పనిచేస్తాను. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను పార్లమెంటు సాక్షిగా ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను సాధించుకునేందుకు ప్రభుత్వంతో కలిసి ధర్మ పోరాటం సాగిస్తాను. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన నమ్మక ద్రోహులకు ప్రజాస్వామ్యయుతంగా గుణపాఠం చెబుతాను. ప్రభుత్వం నిర్దేశించిన ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని క్రమశిక్షణతో అమలు చేస్తాను. పేదరికం, నిరక్షరాస్యత, అనారోగ్యం, అశుభ్రత తొలగించుటకు నా వంతు కృషి చేస్తాను. అపారమైన సహజ వనరులను సంపూర్ణంగా సద్వినియోగపరుచుకుని రాష్ట్ర ప్రగతికి పాటుపడతాను. నీటిని పొదుపుగా వాడుతూ భూమి మీద పడే ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భూగర్భ జలాల్ని పెంపొందించేందుకు ప్రయత్నం చేస్తాను. పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, ప్రకృతి సేద్యం, పారిశుద్ధ్యం మొదలైన కార్యక్రమాల అమలుకు త్రికరణ శుద్ధిగా సహకరిస్తాను. నా ఇంటి పరిసరాలను, నా గ్రామాన్ని, వార్డును మరింత స్వచ్ఛంగా, పరిశుభ్రంగా ఉంచుకుంటాను. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి పారదర్శకంగా నిరంతరం ప్రజాస్పందన అనుగుణంగా సుపరిపాలన, సాధికారిత అందిస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములవుతాం. గడచిన 4.5 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు జరిగిన మెరుగైన పౌర సేవలకు, సహాయానికి కృతజ్ఞతతో ఉంటాను. జై ఆంధ్రప్రదేశ్, జై జన్మభూమి.